హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో కొన్ని పువ్వులు పూసిన మొక్కలు అయితే చూద్దామండి. ఇదైతే మందార ఆరెంజ్ కలర్ చక్కగా 3 పువ్వులు పూస్తుంది. ఈరోజు చిన్న బ్లాక్ కవర్లో పెట్టానండి, అయినా సరే బాగా పూస్తుంది. ఇదైతే కొంచెం లైట్ కలర్ మందార. ఇదైతే ఈరోజు ఒక పువ్వు పూసింది. ఎలా ఉందండి, కలర్ బాగుంది కదా. మొగ్గలు కూడా చూడండి, చూడటానికి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇది రేపు ఎల్లుండ పోస్తుంది. మొగ్గు కూడా చూడటానికి చూడండి, మంచి లుక్. ఈ అడీనమ్స్ అండి, ఇదైతే రేఖ వైట్ పింక్ కలర్ బాగా పోస్తుందండి. ఈ అడీనమ్స్ అయితే మనకి సమ్మర్లోనే చాలా ఎక్కువ పువ్వులు పోస్తాయి. ఈ కలర్ చూడండి, మొన్న అయితే నేను కట్ చేస్తాను. ఎప్పుడైతే కట్ చేస్తామో ఆకుల కన్నా కూడా ఫస్ట్ అయితే అలా మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఎంత బంచిలో ఎలా ఉందో చూడండి, ఎన్ని మొగ్గలు వచ్చినాయో. డబల్ కలర్ అడిగినాం. ఇదైతే ఇది చూడండి, ఇది కూడా డబల్ కలర్. మనం కట్ చేసామంటే చాలు వెంటనే వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా వర్షాకాలం అయితే కట్ చేయకూడదండి. ఇది బాగా ఎండలు బాగా ఉన్నప్పుడే కట్ చేయాలి అడిగినమ్స్. మనం కట్ చేసే కొలది కూడా కలరింగ్ ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుందండి. ఇది చూడండి, మంచి డార్క్ కలరు, ఆల్మోస్ట్ బ్లాక్ షేడ్లో ఉంది కదా. ఇవి కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. ఎండలు ఎంత ఎక్కువగా ఉంటే ఫ్లవరింగ్ అంత బాగా వస్తుందండి అడిగినాం అయితే. ఇది చూడండి, రోజు ఈ గులాబీలు అయితే బాగా పూస్తున్నాయి. నేను తీసుకున్నాక ఇది ఇంకా కుండీలో కూడా వేయలేదు, ఇంకా కవర్లోనే ఉంది. కానీ మొగ్గలు అలా వస్తా పూసేస్తున్నాయి. ఇదైతే స్మెల్ కూడా మంచి సెంట్ స్మెల్ వస్తుందండి. పూసిన రోజున అయితే కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ పువ్వు కనిపిస్తుంది కదా, సెకండ్ డే థర్డ్ డే అలా బాగా డార్క్ అయితే అవుతుంది. చూడండి, ఇవైతే ఎంత డార్క్గా ఉన్నాయి. ఇది అయితే లైట్ కలర్లో ఉంది.